శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 43వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో సుఖమహర్షుల వారు వ్యాసమునీంద్రుని ప్రశ్న అడిగారు. ఆత్మజ్ఞుడైనటువంటి వ్యాస భగవానుడు ఉచితమైనటువంటి సరి అయినటువంటి సమాధానాన్ని సంక్షిప్తంగా చెప్పారు. ఉన్నదున్నట్లుగా ఏ కొరత లేకుండా దాచకుండా విషయాన్ని చెప్పేశాడు వ్యాస మహర్షి. అయితే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు ఈ సుఖమునీంద్రుడికి కొంచెం తండ్రి దగ్గర కొద్దిగా ఈయనకి ఆ వయసుతో కూడా అహం ఉందో ఏమో, మరి ఇదంతా నాకు ముందే తెలుసు కదా, మీరు చెప్పేది ఏంటి అన్నటువంటి ఆ ఒక తేలిక భావం కలిగిందనమాట. తేలిక భావం కలిగి ఆ వ్యాసులు వారు చెప్పినటువంటి బోధను లక్ష్య పెట్టలేదు. ఏముంది మీరు చెప్పింది, కొత్తదనం ఏముంది ఇందులో, నేను శాస్త్రంలో చదివిందే ఇది కాక ఇంకా ఏదో ఉంటుంది, బహుశా నాన్నగారికి కూడా ఆ విషయం తెలిసి ఉండట్టు లేదు అని భావించారనమాట. ఇంకా ఏం తెలుసుకోవాల్సింది లేదు అని గట్టిగా చెప్పినా వ్యాసుడు లాంటి వాళ్ళు జ్ఞాని చెప్పినా కూడా ఇతనికి నమ్మకం కలగలేదన్నమాట. ఆ నమ్మకం లేకపోవడమే సుఖమందుడి కొంప ముంచిందనమాట. సంశయాత్మ వినశ్యతి అంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. సంశయం ఉండకూడదు, సంశయం ఉన్నవాడు నశిస్తాడు అన్నది అర్థం అన్నమాట. విశ్వాసం ఉంటే ఏదైనా సరే అది మనం ఫలిస్తుందన్నమాట. అది తప్పకుండా ఆత్మజ్ఞానం సిద్ధించాలంటే విశ్వాసం కావాలి ముఖ్యం. విశ్వసించలేదనుకోండి, నమ్మలేదనుకోండి, ఆత్మే మనకి అనాత్మగా మారిపోతుంది. దేశకాల వస్తువులకు అతీతంగా అంతా వ్యాపించి ఉన్నది ఆత్మే అని చెప్పినా కూడా అని ఇంకా అది అర్థం కాక సుఖమునీంద్రుడికి ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది అనే భావం గట్టిగా ఉందన్నమాట. మరి ఆయన దానిని తండ్రి చెప్పిన దాన్ని నమ్మడం లేదనమాట, విశ్వాసం కలగడం లేదన్నమాట. విశ్వాసం కలిగి ఉంటే అతనికి ఆ ప్రశ్నే వచ్చిండదు. మళ్ళీ వ్యాసుడు చెప్పినా కూడా సుకునికి ఆ నమ్మకం రాలేదన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకోటి, శ్రద్ధ లేకపోతే జ్ఞానం కలగదని. తండ్రి మాటల మీద బహుశా శ్రద్ధ లేదో ఏమో, ఈయనకి ఆ విశ్వాసం కలగలేదు. వ్యాసుడి కంటే జ్ఞాని ఉన్నాడా, అయినా సుఖమహర్షికి వారి మాటల మీద విశ్వాసం కలగలేదు. నమ్మని వానికి ఎవరు ఏం చెప్పినా నమ్మడు. అయితే ఏదో ఒక స్టేజ్లో నమ్మి తీరితేనే మనకి అనుభవం అన్నమాట. వ్యాసుడు గమనించాడు పుత్రుడు హృదయాన్ని. ఈ అబ్బాయికి నా మాటల మీద కుదిరినట్లేదు, ఈ అబ్బాయికి పూర్తిగా సంతృప్తి పడలేదని అర్థమైంది ఆయనకి. అర్థమయ్యి, ఒరే అబ్బాయి, ఇక నీకు నేనేం చెప్పను, కారణం నాకేం తెలియదులేయ్యా, అంటే నీ దృష్టిలో నాకేమి తెలియదు, నేను ఇంకేమి నీకు చెప్పను, నీకు నాన్నకేదో తెలియదన్న అనుమానం కలిగినట్టుంది, కాబట్టి ఇక నేను చెప్పేదేమీ లేదు. ఇక నీకు ఇంకా మనసులో సందేహం తీరలేదు కనుక నీ సందేహాన్ని నేను తీర్చలేను గనక ఒక మహాత్ముడు ఉన్నాడు జనకుడని, అతను నీ సందేహాన్ని తప్పకుండా తీరుస్తాడు అన్నాడు వ్యాసుడు. ఎవరు తండ్రి వారు? అయ్యా, ఈ భూమండలంలో విదేహ రాజ్యం అనేటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మిథిల అనేటువంటి ఒక పట్టణానికి అధికారికి ఉన్నాడు. ఆయన నీ యొక్క ప్రశ్నకు సమాధానం చక్కగా చెప్పగలడు. నువ్వు వెళ్ళి ఆయన దగ్గర నీ సమస్యని సమాధానం తీర్చుకో. అతను సర్వజ్ఞుడు, ఏది తెలియాలో అదంతా తెలిసినవాడు జనకుడు, కాబట్టి నీ సందేహం తప్పకుండా అక్కడ తీరుతుంది అని చెప్తారు వ్యాస మహర్షి. సరే, సుఖముని మేరు పర్వతాన్ని దిగి భారతదేశానికి వచ్చాడనమాట. మేరు పర్వతం అంటే హిమాలయాలు అని శాస్త్రంలో చెప్పబడుతూ ఉంటాయన్నమాట. భారతదేశానికి వచ్చాడు. అయితే విదేహ రాజ్యానికి వచ్చాడు. ఆ కోట దగ్గరికి వెళ్ళాడు. ఆ ద్వారపాలకులు వారిని చూస్తూనే గబగబా రాజుకి వెళ్ళి చెప్పారు, అయ్యా, ఎవరో ఒక మహనీయుడు వచ్చిన్నాడు, మహర్షి వచ్చిన్నాడు, ప్రవేశపెట్టమంటారా అని అడుగుతారు అన్నమాట. ఆహా, అలాగా, సరే అయితే అక్కడే ఉండనియండి అన్నాడు. గేటు దగ్గరే 7 రోజుల పాటు ఆ
సుఖమునిని ఆపేశారనమాట. అక్కడ అక్కడ ఆపేసేయండి, అన్ని సౌకర్యాలు అలా నిలబెట్టడం కాదు, సౌకర్యాలు చేయండి, గేట్ దగ్గరే ఉంచండి అన్నాడు అనమాట. ఆ గేట్ దగ్గరే ఉన్నాడు. ఈ సౌకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. 8వ రోజు మళ్ళీ సేవకులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్లారంటే ఇంకొక ప్రాకారంలోకి వెళ్ళారన్నమాట. అక్కడ కూడా అన్ని సౌకర్యాలు చేసి అందరూ కూడాను 7 రోజుల పాటు ఈయనకి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉన్నారు. అప్పుడు కూడాను జనకుడు దర్శనం ఇవ్వలేదన్నమాట. ఆ తర్వాత 3వసారి అంతఃపురానికి తీసుకురండి అని చెప్పడం జరిగిందన్నమాట. అంతఃపురంలోనికి ప్రవేశపెట్టండి అని అనుజ్ఞ ఇచ్చాడనమాట. సరే, ఆ అంతఃపురంలోకి వచ్చాడు. అంతఃపురంలో ఉన్నాడు. స్త్రీలు అంతా అన్ని వైభోగాలు అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. 7 రోజులు మళ్ళీ అక్కడ అంతఃపురంలో కూడా ఉండడం జరిగింది. ఇక ఇలా 3 వారాలు గడిచిన తర్వాత నెమ్మదిగా జనక మహర్షి సుఖముని దగ్గరికి వచ్చి, అప్పటికే సుఖమునికి కావాల్సిన ట్రైనింగ్ అంతా అయిపోయిందనమాట. ఆయన అంతరంగం అంతా కూడా జనక మహర్షికి చక్కగా అవగతం అయి ఉన్నదనమాట. ఓహో, ఈయన లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి వాసనలన్నీ ఈయనలో తొలగిపోయిన ఆయన దృఢమైనటువంటి ఆ అభిప్రాయం జనక మహర్షికి కలిగిందనమాట. వస్తూనే సుఖముని పాదాలకు వందనం చేశాడు. వందనం చేసి, అయ్యా, నీకు ఇక లౌకికమైన విషయాలన్నీ చూడవలసిన పనేం లేదు కదా, మామూలుగా నువ్వు ఏదైనా సరే చేయవలసినటువంటి బాధ్యతలు నీకు ఇంకా ఏమైనా ఉన్నాయా, పొందవలసినటువంటి కోరికలు కానీ చేయవలసినటువంటి బాధ్యతలు కానీ ఏమన్నా ఉన్నాయా, అవి కూడా ఏమీ లేవు కదా. అయినా మీరు అవధూతలు, సర్వసంగ పరిత్యాగులు, ఇక్కడికి వచ్చారే, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా, ఎందుకు, ఏ కారణం చేత మీరు మా యొక్క అంతఃపురాన్ని మా యొక్క రాజ్యాన్ని పావనం చేశారు అని వినయంగా అడిగాడనమాట. అయ్యా, నాకు ఒక కోరిక ఉంది, నాకు ఒక ప్రశ్న కలిగింది, దాన్ని మీరు తీర్చగలరని మా నాన్నగారు మీ దగ్గరికి పంపారు, అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు సుఖమునీంద్రుడు. వెంటనే జనకుడు, అయ్యయ్యో, మీ నాన్నగారు మహాజ్ఞాని, అంతటి మహాజ్ఞాని చెప్పలేని విషయం నేను చెప్పగలనా, అయినా నాన్నగారే మీకు తృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారే, మరి నేనిచ్చే సమాధానం మీకు తృప్తికరంగా ఉంటుందా అంటూ అనే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు జనక మహర్షి. వెంటనే సుఖముని, గురువర్యా, ఇప్పుడు గురువే కదా, జనకుడు గురువే ఈయనకి, ఈ సంసారం ఎలా తొలగిపోతుంది అన్నదే నా ప్రశ్న అని అన్ని ప్రశ్నలు వాళ్ళ నాన్న దగ్గర వేసిన అన్ని ప్రశ్నలు కాకుండా ఒక ప్రశ్నతో అడుగుతున్నాడు ఇక్కడ. ఈ సంసారం ఎట్లా తొలుగుతుంది, ఇదే నా ప్రశ్న. సరే, మీ నాన్నగారు ఏం చెప్పారయ్యా అన్నాడు. మా నాన్నగారు ఏం చెప్పారంటే, నీలో ఏదైతే ఆ జ్ఞానం ఉందో ఆ జ్ఞానమే సర్వత్రా వ్యాపించి ఉన్నదయ్యా, ఉన్నది ఒకటే, ప్రపంచంగా కనిపిస్తున్నదంతా పరమాత్మే, పరమాత్మే ప్రపంచంగా ఆభాసగా కనిపిస్తున్నాడు, దాన్ని అర్థం చేసుకుంటే ఏది ఇంకా తెలుసుకోవాల్సింది ఏది లేదు అని మా నాన్నగారు చెప్పారు అని వ్యాస భగవానుడు ఏదైతే బోధ చేశారో ఆ బోధని చెప్తాడు సుఖమునీంద్రుడు. అంటే అదే నాన్నగారు ఏదైతే సమాధానం ఇచ్చారో అదే నేను ఇచ్చే సమాధానం కూడా అంటాడు జనక మహర్షి. ఇదేంటయ్యా, మరి అన్యాయంగా ఉందే, ఆయన అదే చెప్పారు, మీరు ఇదే చెప్తున్నారు, ఆయన ఎంతకంటే ఏదైనా గొప్ప సమాధానం మీరు ఏమైనా చెప్తారేమో అనుకున్నానే, నువ్వేదో గొప్పవాడు అనుకున్నావు, ఏదో గొప్ప సమాధానం నీ దగ్గర నుంచి వస్తుందని నేను అనుకున్నానే, మా నాన్న చెప్పిందే చెప్తున్నావే నువ్వు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు సుఖమునీంద్రుడు. మీరు చెప్పడమే కాదు, శాస్త్రాల్లో కూడా ఇదే ఉంది, ఇంతకు మించి వేరొకటి ఏదన్నా ఉందా అని నేను అడుగుతుంటే నాకు అది తీరడం లేదే అంటాడు సుఖమునీంద్రుడు. వెంటనే జనక మహర్షి, అయ్యా, సత్యం ఎప్పుడు ఒకటే, ఈ సంసారము ఎలా తొలుగుతుంది అని అడుగుతున్నావు కదా, వికల్పాలు చేసుకుంటే చాలు. వికల్పం అంటే ఏంది, నీ యొక్క జ్ఞానంలోంచి ఒక తొణుకు కలిగితే నీకు ఒక ప్రశ్న వచ్చింది, అర్థం, ఇది వికల్పం. జ్ఞానంగా ఉంటే ఎటువంటి అందులో ఎటువంటి ఆ యొక్క వికల్పము లేకుండా ఉన్నట్లయితే ఆ స్వరూపమే ఆత్మ. అదే ఆ వికల్పాలు నశించింది అంటే సంసారం నశించినట్లు, సంసారం ఏమీ ఉండదు. నీకు ఆ జ్ఞానంలోంచి ఆ ప్రశ్న రాకముందు నీవున్నావు, ఆ ప్రశ్న వచ్చేటప్పుడు నీవున్నావు, ప్రశ్న తర్వాత నీవున్నావు. అంటే ప్రశ్న వచ్చిన తర్వాత, ప్రశ్న లయమైపోయిన తర్వాత నీవే ఉన్నావు.
కాబట్టి ఆద్యంతాలు వికల్పరహితంగా ఉంది నీ జ్ఞానము. వికల్పాలు నశించడమే సంసారం పోవడం. ఇక్కడ ప్రశ్న అంటే ఏంది? నీ జ్ఞానం వికల్పం చెందింది, మళ్ళీ ఆ ప్రశ్న ఏమైంది? లయించింది. ఈ వికల్పించినటువంటి నీ జ్ఞానం మళ్ళీ సంకల్పించింది. కాబట్టి నీ సంకల్పంతో ప్రపంచం ఏర్పడుతుంది. నీ సంకల్పాలు లేనట్లయితే నీకు ప్రపంచమే లేదు. సంకల్పాలు లేకుండా నువ్వు కానీ చేసుకున్నట్లయితే నీకు ప్రపంచమే కనపడదు, సంసారమే కనపడదు. నువ్వు సంకల్ప దృష్టితో చూస్తే ప్రపంచం కనపడుతుంది. ఆ సంకల్పాలు అనేటివి ఏమాత్రం కనుక నీవు లేనట్లయితే నీళ్ళు ఈ సంసారంలో సారం అనేదే లేదు. కాబట్టి నీవు శాంతి లేకుండా మీ నాన్నగారిని, నీలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని నువ్వు గుర్తించలేక మీ నాన్నగారిని అడిగావు. ఆయన కూడా ఏం చెప్పాడు? నీకు ఉన్నది ఒకటే పదార్థము, దాని పేరు చిత్, అంటే ప్యూర్ కాన్షియస్నెస్. అది ఎక్కడా కూడా కంటిన్యూస్గా విచ్ఛేదనం లేకుండా తైలధారలాగా అంతటా వ్యాపించి ఉంది. అంతటా వ్యాపించినటువంటి కనబడేటువంటి ఇదంతా కూడా, ఈ సంసారం అంతా కూడాను, ఈ ప్రపంచం అంతా కూడా నీ స్వరూపమే. అదే పురుషతత్వము. పురుషతత్వం అంటే పూర్ణస్థితి. కాబట్టి నీవు ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నట్లయితే నీకు ఏవి సంకల్పాలు లేకుండా కానీ నీవు చేసుకోగలిగినట్లయితే నీకు సంసారం నిన్ను బాధించదు అని చెప్పారనమాట. ఆ జ్ఞానబోధ చేశారు జనక మహర్షి. వెంటనే సుఖ మహర్షి దానికి మౌనం వహించారు. మౌనం వహించి ఆయన వెళ్ళిపోయి ఆ సమాధిలో కూర్చుని నిర్వాణాన్ని పొందారు అని సుఖముని యొక్క వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షి రామునికి చెప్పి, అయ్యా ఆనాడు సుఖమహర్షి ఏ విధంగా అయితే ఆ యొక్క పరమార్థాన్ని గ్రహించాడో, నిర్వాణాన్ని పొందాడో, అలాగా నీవు కూడా పొందగలవు అని హామీ ఇస్తూ ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశం